ఫస్ట్ ఇయర్ పెథాలజీ టాపిక్ బ్లడ్ ఇన్ యూరిన్. యూరిన్లో బ్లడ్ ఉండడాన్ని హిమచ్యూరియా అంటారు. హిమచ్యూరియా, యూరియా, యూరిన్. హీమ్ అంటే బ్లడ్ అన్నమాట. మూత్రంలో రక్తం ఉండడాన్ని, రక్తం వెళ్ళడాన్ని హిమచ్యూరియా అంటారు. ఈ విధంగా మూత్రంలో రక్తం ఎప్పుడు వెళ్తుంది, ఎందుకు వెళ్తుంది అనే దానికి మనం చూస్ చేసుకుంటాం. ద ప్రజెన్స్ ఆఫ్ బ్లడ్ ఇన్ యూరిన్ ఈజ్ నోన్ యాజ్ హిమచ్యూరియా. ద ప్రజెన్స్ ఆఫ్ బ్లడ్ ఇన్ యూరిన్ ఈజ్ నోన్ యాజ్ హిమచ్యూరియా. మూత్రంలో రక్తం పోవడాన్ని హిమచ్యూరియా అంటారన్నమాట. ద ప్రజెన్స్ ఆఫ్ బ్లడ్ ఇన్ యూరిన్ ఆర్ హిమచ్యూరియా కెన్ బి డిటెక్టెడ్ బై ఫాలోయింగ్ టెస్ట్. ఈ హిమటూరియాను అంటే మూత్రంలో రక్తం పోవడాన్ని 3 పరీక్షల ద్వారా మనం నిర్ధారిస్తాం. ఒకటి గేసిక్ టెస్ట్, 2 బెంజడైన్ టెస్ట్. ఈ బెంజడైన్ టెస్ట్కు మరొక పేరు అకల్ట్ బ్లడ్ టెస్ట్ అంటారు. 3 పేపర్ స్ట్రిప్స్ మెథడ్ అన్నమాట. పేపర్ స్ట్రిప్ మెథడ్. అయితే ఒకటి అకల్ట్ బ్లడ్ టెస్ట్కి వెళ్తే ఇంట్రడక్షన్లో ద ప్రజెంట్ ఆఫ్ ఆర్బీసీ ఇన్ యూరిన్ ఈజ్ కాల్డ్ హిమచ్యూరియా. రక్తంలో మూత్రం వెళ్ళడాన్ని హిమచ్యూరియా అంటారు. కెన్ డిటెక్టెడ్ బై ద మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ ఆఫ్ యూరిన్ సెడిమెంట్. మనము పేషెంట్ దగ్గర యూరిన్ శాంపుల్ కలెక్ట్ చేస్తాం. కలెక్ట్ చేసిన తర్వాత ఆ యూరిన్ శాంపుల్ని టెస్ట్ ట్యూబ్లోకి 2 ml లేదా 5 ml తీసుకుని టెస్ట్ ట్యూబ్ని సెంట్రిఫ్యూజ్ చేస్తే మనకి టెస్ట్ ట్యూబ్ యొక్క అడుగు భాగంలో సెడిమెంట్ అంటాం. సెడిమెంట్ అంటే దాంట్లో ఉన్న రక్త కణాలన్నీ కిందికి డిపాజిట్ అవుతాయి. దీన్ని ఆ విధంగా కిందికి డిపాజిట్ అయ్యేదానికి హిమచ్యూరియా అంటారన్నమాట. ద ప్రజెంట్ ఆఫ్ హీమోగ్లోబిన్ ఇన్ యూరిన్ కాల్డ్ హీమోగ్లోబిన్యూరియా. ఇంకొక రకంగా ఎట్లా పిలిచవచ్చు అంటే హీమోగ్లోబిన్ యూరిన్లో వెళ్తుంది కాబట్టి హీమోగ్లోబిన్యూరియా అని కూడా అనొచ్చు. హిమచ్యూరియా ఆర్ హీమోగ్లోబిన్యూరియా బోత్ ఆర్ సేమ్. అయితే ఇది పరీక్షను రైట్ ద ప్రొసీజర్ ప్రజెన్స్ ఆఫ్ యూరిన్ ఇన్ ఆర్బీసీ. ఈ బెంజడైన్ టెస్ట్ ఎట్లా చేస్తామనేది ఉద్దేశం ఏంటంటే టు నో ద ప్రజెన్స్ ఆఫ్ హీమోగ్లోబిన్యూరియా. ఏమండి, నేను హిమోగ్లోబిన్యూరియాను కనుక్కుంటాను. టు నో ద ప్రజెన్స్ ఆఫ్ హిమోగ్లోబిన్యూరియా. మూత్రంలో రక్తం వెళ్తుంది, నేను దాన్ని నిర్ధారించగలను. ఎట్లా? హౌ? మెథడ్ బెంజడైన్ టెస్ట్. ఏ పద్ధతి ద్వారా నిర్ధారిస్తారు? బెంజడైన్ పద్ధతి ద్వారా మనం నిర్ధారిస్తామన్నమాట. ఎట్లా? దాని యొక్క ప్రిన్సిపల్ ఏంటి? వాట్ ఈస్ ద ప్రిన్సిపల్? హీమోగ్లోబిన్ ఈజ్ డీకంపోజ్ విత్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇంటూ వాటర్. హీమోగ్లోబిన్ డీకంపోజ్ అయిపోయి హైడ్రోజన్ పెరాక్సైడ్ మరియు నీట్గా మార్పు చెందుతుంది. ఇట్ రియాక్ట్స్ విత్ బెంజడైన్ సొల్యూషన్ టు ఫార్మ్ బ్లూయిష్ గ్రీన్. ఎట్లా మార్పు చెందుతుంది? బ్లూయిష్ గ్రీన్గా మార్పు చెందుతుంది అన్నమాట. రియేజెంట్స్ బెంజడైన్ సొల్యూషన్ ఒకటి, బెంజడైన్ పౌడర్ ఒకటి, పించ్, గ్లేషియల్ ఎస్టిక్ యాసిడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్. ఈ విధంగా 3 వెళ్తూ ఉంటాయి అన్నమాట. స్పెసిమెన్కి వెళ్తే యూరిన్లో శాంపుల్ టేకప్ చేస్తాం, యూరిన్ శాంపుల్ తీసేసుకుంటాం. ఇక ప్రయోగానికి వెళ్తే టేక్ ఏ క్లీన్ అండ్ డ్రై టెస్ట్ ట్యూబ్. ఒక పరీక్ష నాళిక తీసుకోవాలి. టెస్ట్ ట్యూబ్ ఏమేమి పరీక్ష నాళిక తీసుకోవాలి? టెస్ట్ ట్యూబ్ 2 ml ఆఫ్ యూరిన్,
ఒక పరీక్ష నాళిక తీసుకొని దాంట్లో 2 ml యూరిన్ తీసుకుని దానికి బెంజిడైన్ సొల్యూషన్ కలపాలి. కలిపి 1 ml ఆఫ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపితే అప్పుడు బ్లూయిష్ గ్రీన్ వస్తుందన్నమాట. బ్లూయిష్ గ్రీన్ వస్తుంది. ఈ బ్లూయిష్ గ్రీన్ ఈజ్ కలర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద బ్లడ్ ఇన్ యూరిన్. మూత్రంలో రక్తం పోతున్నట్లుగా నిర్ధారిస్తాము. ఒక పరీక్ష నాళిక తీసుకోవాలి, 2 ml యూరిన్ తీసుకోవాలి, దానికి 1 ml బెంజడైన్ సొల్యూషన్ కలపాలి, మళ్ళీ 1 ml హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపితే మనకి బ్లూయిష్ గ్రీన్ కలర్ వస్తే మనకి మూత్రంలో రక్తం పోతున్నట్లుగా నిర్ధారిస్తాము. ఒకవేళ కలర్ కనుక రాకపోతే నో కలర్ అబ్జర్వ్ అంటే కలర్ రాలేదు అన్నట్లుగా నిర్ధారించడం అనేది జరుగుతుంది. అప్పుడు క్లినికల్ సిగ్నిఫికెన్సీలోకి వస్తే క్రానిక్ గ్లోమరులోనెఫ్రైటిస్. క్రానిక్ అంటున్నాడు. క్రానిక్ అంటే మీకు ఒక పదం గుర్తు రావాలి. డిసీజెస్లో 2 పదాలు ఎక్కువగా వాడతాం. ఒకటి అక్యూట్ అని, రెండోది క్రానిక్ అని. క్రానిక్లోకి వెళ్తే మనం దీర్ఘకాలిక వ్యాధి. అక్యూట్ అంటే అప్పటిదప్పుడే వచ్చేసే మళ్ళీ తక్కువైపోతున్నాయి, అవి అక్యూట్ డిసీజెస్. మరి క్రానిక్ డిసీజెస్ అంటే దీర్ఘకాలిక వ్యాధులు అన్నమాట. ఈ దీర్ఘకాలిక వ్యాధులను గ్లోమరులార్ నెఫ్రైటిస్ అంటారు. నెఫ్రాన్ యొక్క స్ట్రక్చర్లోకి వెళ్తే నెఫ్రాన్ యొక్క మొదటి భాగాన్ని గ్లోమరులస్ అంటారన్నమాట. దిస్ ఈజ్ ద ఫిల్ట్రేషన్ ఆఫ్ ద యూరిన్. మూత్రాన్ని ఎక్కువగా ఫిల్టర్ చేసేది గ్లోమరులైలోని. ఆ తర్వాత గ్లోమరులై నుంచి ఫిల్టర్ తర్వాత నెక్స్ట్ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, తర్వాత లూప్ ఆఫ్ హెన్లీ, తర్వాత డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ యూరిత్రా లోపలికి వెళ్ళిపోతుందన్నమాట. ఈ విధంగా నెఫ్రాన్ యొక్క స్ట్రక్చర్లో గ్లోమరులై అంటే ఒకవేళ మనకి మూత్రంలో రక్తం వచ్చేస్తుంది అంటే యూరేటర్స్లో ఉన్నటువంటి వృక్కాలు అయితే ఉంటాయో అది పని చేయడం లేదు, ఇట్స్ నాట్ వర్కింగ్. అది కూడా ఇప్పటి నుంచి కాదు, ఎప్పుడో దీర్ఘకాలికంగా పనిచేయడంలే, చాలా రోజులైంది. క్రానిక్ డిసీజ్ అది. అంటే అది పనిచేయకుండా అయిపోయి చివరికి మనకి ఆ రెడ్నెస్ అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ రెడ్నెస్ రాకూడదు అనమాట. ఎరుపు రంగులోకి మూత్రం రాకూడదు. పసుపచ్చగా రావచ్చు, దాంట్లో ఎల్లో కలర్ ఇంకా కొంచెం ఎక్కువగా ఉండవచ్చేమో, కానీ మరీ రెడ్డిష్ కలర్లోకి ఆర్బీసీ రావడం అనేది జరగకూడదు. రెండోది క్యాలిక్యులైన్ కిడ్నీ. ఈ అంటే మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడితే కూడా ఈ విధంగా మూత్రంలో రక్తం రావడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. ఇది మీరు గమనించాల్సినటువంటి విషయం అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ మనం ఆర్బీసీ వెళ్తుందని చెప్పేసి మనము సర్వసాధారణంగా సింపుల్ పద్ధతిలో తెలుసుకోవాలి అంటే యూరిన్ని మనం సెంట్రిఫ్యూజ్ చేసి ఆ యూరిన్లో వచ్చినటువంటి డిపాజిట్స్ ఏవైతే ఉంటాయో అంటే అడుగు భాగంలో ఉన్న డిపాజిట్స్ ఏవైతే ఉంటాయో ఆ డిపాజిట్స్ని దానిపైన వేస్తే మనకి డిపాజిట్స్లో ఆర్బీసీ ఎక్కువగా కనిపిస్తుంటుంది. దేంట్లో ఈ యొక్క మూత్రం యొక్క సెంట్రిఫ్యూజ్ చేసిన తర్వాత మిగిలిన యూరిన్ అంతా తీసేసి అడుగు భాగంలో ఉన్నటువంటి పాట్ని మనం తీసుకుంటే కనుక మనకి ఎక్కువగా ఆర్బీసీ కనిపిస్తే యూ హ్యావ్ టు షోస్ ఎక్కువగా ఆర్బీసీ కనిపించింది అంటే కనుక మనం దాంట్లో ఖచ్చితంగా ఆర్బీసీ పోతుందంటే రక్తం పోతున్నట్టు కాబట్టి అప్పుడు మనం క్రానిక్ డిసీజ్గా లెక్క కడతామన్నమాట. ఇది యూటీఐ యూటీఐ ఇన్ఫెక్షన్స్లో మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్లో చేస్తాం ఎక్కువగా.
మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ కాకుండా టెస్ట్ పద్ధతిలో అంటే ఈ విధంగా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. 2 ml ఆఫ్ యూరిన్, 1 ml ఆఫ్ బెంజోడైన్ సొల్యూషన్, 1 ml ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. మనకి బ్లూయిష్ గ్రీన్ కలర్ వచ్చేస్తే ఈజీగా మనకి క్యాలిక్యులై కిడ్నీస్లో రాళ్ళు ఉన్నాయా లేదా అనేది ఒకటి. రెండవది మనకు ఆర్బీసీ కొన్ని వచ్చినాయి అంటే కిడ్నీలో రాళ్ళు ఏర్పడుతున్నాయి, మరీ సివియర్గా వచ్చేసింది, ఐ థింక్ ఇట్ ఇస్ ఏ క్రానిక్ డిసీజ్, ఫస్ట్ యూ కెన్ గో టు ద డాక్టర్ అనేది మనం చెప్పడానికి అవకాశం అనేది చాలా ఉంటుంది. కాబట్టి వెరీ కేర్ఫుల్ టెస్ట్ అనమాట. ఇది ఇంపార్టెంట్ టెస్ట్, బ్లడ్ ఇన్ యూరిన్. బెంజిడైన్ టెస్ట్ అంటారు, దానికి ఏమంటారు? బెంజిడైన్ టెస్ట్ అంటారు. నెక్స్ట్ కంటిన్యూషన్ టెస్ట్ మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ ఆఫ్ యూరిన్. మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ ఆఫ్ యూరిన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నవేడేస్లో కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి చేస్తారు. ఈ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ని మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ అని కూడా అంటారు. ఆ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్లో మనం కలరు, pH, స్పెసిఫిక్ గ్రావిటీ ఇవన్నీ చూస్తాం అన్నమాట. టోటల్ బిల్రూబిన్, యూరోబెల్నోజన్ ఇవన్నీ చూసిన తర్వాత లాస్ట్కి మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్లో సెల్స్, వాటి క్యాస్ట్లు కూడా చూస్తాం అన్నమాట. సో ఇది కంటిన్యూషన్ టుమారో. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.